రైట్. కేసీఆర్ పైన కాంగ్రెస్ బీజేపీ కౌంటర్ అటాక్. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటా ఉన్నాడంటే నా రాజీనామాతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంట. జ్యూస్ తాగి మాట్లాడినావా ఏంది? ఒక గ్లాస్ తాగినావా, 2 గ్లాసులు తాగినావా, హాఫ్ జ్యూస్ తాగినావా, ఫుల్ బాటిల్ జ్యూస్ తాగినావా? ఏది పడితే అది మాట్లాడుతుంది వెంకటరెడ్డి గారు. ఇట్లా మీ రాజీనామాతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? నువ్వు రాజీనామా ఎప్పుడు చేసినావు? తెలంగాణ ఎప్పుడు వచ్చింది? నీ రాజీనామా దేనికోసం చేసినావు? కిరణ్ కుమార్ రెడ్డిని క్యాబినెట్కి వెళ్ళి మెడలు బయట బయటకు నూకేసే సమయం దగ్గర పడ్డది కాబట్టి నీ కాంట్రాక్టర్ బిల్లుల కోసం నీ దానికోసం నువ్వు రాజీనామా చేసినావు. అది తెలియదవనికి లోకం అంతా తెలిసే అది. నీ రాజీనామాతో తెలంగాణ వచ్చిందంట. చెప్తోందుకన్నా ఉండాలి, ఇంటందుకు మాకన్నా ఉండాలి. కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చేందుకు సంతోషం. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని చెప్పి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. కేసీఆర్ తడాకా ఏంటో పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. సరే, ఆయన దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని ఇవ్వలేదు కాబట్టి ఆయన ఓడగొట్టిర్రు, అయిపోయింది. మరి మీరు ఇస్తానటువంటి ఎక్కడ నువ్వు మాట్లాడుతావు కదా, అరే కేటీఆర్ ఇక వచ్చే నెల నుంచి 4000 వస్తుంది పింఛను అని చెప్పేసి మాట్లాడుతావు కదా నువ్వు నల్గొండ సభలా. ఎటువా నీ పింఛన్, ఎటువా 4000? నీ బోనస్ ఎక్కడవా? డిసెంబర్కెళ్ళే ఇస్తా అంటివి కదా. ఆ రోజు ఫుల్ బాటిల్ జ్యూస్ తాగి సోయి లేకుండా మాట్లాడినావా? మరి ఆ రోజు ఎట్లా మాట్లాడినావు? ఆ రోజు దాని మీద మాత్రం స్పందన ఉండదు. ఈయనకి కప్పలెక్క నోరు తెరిచి కూర్చుంటాడు. ఇక ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు. ఈయన రాజీనామాతో వచ్చిందట. రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే, ఉచిత కరెంటు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే, 20,000 కోట్లతో రైతు రుణమాఫీ చేశాం, అభివృద్ధి మీద చర్చకు సిద్ధం, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి, ఆ గర్జనలు గంభీరాలు గమనిస్తున్నామని ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడతారా లేదా అసెంబ్లీకి వస్తారా? ప్రజా తీర్పును కేసీఆర్ అవమానిస్తున్నారు. ఇక ఏం చేస్తాను చెప్పు, మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడబట్టే అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకుంటా వాళ్ళు. ఎవరు? రైతు భరోసా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలు పెట్టే ఉంటుంది. రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అంట. నువ్వు ఇప్పుడు ప్రజల కాడికి పోదాం, ఎవరికాడికన్నా రైతు బంధు మరి కేసీఆర్ తెచ్చిండా కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిరా అంటే వాళ్ళే చెప్తారు సమాధానం. ఇక సందట్లో సడేమి అని చెప్పేసి ఈ రఘునందన్ రావు జోకర్ అయిపోతున్నాడు, రోజు రోజుకి కమేడియన్ అయిపోతున్నాడు, కమేడీ పీస్ జోకర్ అయిపోతా ఉన్నాడు. కేసీఆర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు అరిగోసపడ్డారు. కేసీఆర్ ముందు కరీంనగర్ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టాలని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు కొట్లాట ఇద్దరి మధ్యలో కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో కదా. ఇట్లా ఇద్దరు కొట్లాడుకుంటే నీకేమో నొప్పి అవుతుంది. రఘునందన్ అన్న ఇక చూడండి ఆయన ఏమేమి మాట్లాడిండో, ఇక చాలా మాట్లాడండి ఆయన. ఇక మా ఊర్లో కానీ చిన్నప్పుడు మేము భాగవతం చూసినానికి పోతే కసిరికాడ భాగవతం వేసి కాడ చెప్తుండే, నేను లేస్తే మంచిది కాదు, నేను లేస్తే మంచిది కాదని చెప్తుండే. అక్కడ ఎప్పుడు చేస్తుండే భాగవతం అంతా అయిపోతుండే, వాళ్ళు ఇవ్వకపోతుంటుండే. అట్లుంటుంది. ఇక పెద్ద మనిషి వచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన మీడియా ముందుకు వచ్చి ఇక నేను లేస్తాగా, నేను సభ పెడతా, నేను ఏదో చేస్తా అని చెప్తా ఉన్నాడు. తుపాకి రావడానికి ఊర్లలో భాగవతం టీవీలు ఇప్పుడు అత్త దిద్దిన కోడలు నీలాంటి వాడే కావచ్చు తుపాకి రావడంటే. ఎందుకంటే ఆ తుపాకి రావడానికంటే ఎక్కువ మాటలు చెప్తా ఉన్నావు నువ్వు. ఆ భాగవతం ఆడితే పండుకున్నాడు చూస్తావా, ఆ పండుకున్నాడు కంటే ఎక్కువ బిహేవ్ చేస్తూ ఉన్నావు. అసలు నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకుంటే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటే, రఘునందన్ రావుకు బీజేపీకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నావా, లేకపోతే రేవంత్ రెడ్డి పెట్లెక్క ఏమన్నా బిహేవ్ చేస్తూ ఉన్నావా? ఎట్లన్నట్టు, ఏ లెక్క ప్రకారం అన్నట్టు? ఇదేం దిక్కుమల్ల రాజకీయం సార్, నాకు అర్థం కాదు. మళ్ళీ మీరు వకీలు, నీతులు, సూక్తులు ఇయే ఉంటుంది ఎంతసేపు నీ మాటలల్లో. ఈ నీతులు, సూక్తులు, ఈ వకీల్తనం అంతా కూడా అయిపోయి బట్టబయలు అవుతా ఉంది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ వ్యవహారం. మామ దిద్దిన సంసారం కంటే ముందు వెనకటికి ఊర్లలో భాగవతం చూసేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు, మేము టీవీ లేనప్పుడు. అప్పుడు ఒక ఆయన వస్తుండే, ఇక నేను చూడరు లేస్తే చూడరు వాళ్ళు ఎవరికనే పోతుండే భాగవతం అయిపోయేదాకా. అట్లున్నది కేసీఆర్ గారి పరిస్థితి. 10 ఏళ్ళు ఆయన చేసిన దానికంటే ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు బాధగా ఉన్నారంట. ప్రజాస్వామ్యంలో మీరు చేసిన పాలన నచ్చక మీ పనులు వద్దనుకునే ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి సమయం ఇచ్చిండ్రు. దాని గురించి ఈయన లేస్తా, ఫిబ్రవరిలో సభ పెడతా సార్, మార్చి 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది ఎమ్మెల్సీ. పాపం బాగా ప్రెస్టేషన్లో ఉన్నాడు, ఆగమాగంలో ఉన్నాడు. ఇప్పుడు అధ్యక్ష పదవి కావాలని పోటీ పడుతున్నాడు ఆయన. ఆ ఆగంలో ఉన్నాడు బాగా పెద్ద మనిషి. కాంగ్రెస్ వాళ్ళని కాపాడడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇది రఘునందన్ రావు తరీకా.